తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో చాలామంది తప్పులు చేసిన తర్వాత కూడా జీవితాన్ని ఒక రేంజ్లో లీడ్ చేద్దాం అనుకుంటారు. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. బట్ ఇవాళ ఉన్న దాంట్లో ఏంటంటే, చేద్దామని అనుకున్నా కూడా కొంతమందికి సొసైటీ సపోర్ట్ చేయదు. అంటే ఒక ముద్ర వేసేస్తుంది, పలానా వాడు పలానా, పలానా వాడు పలానా అని చెప్పేసి ముద్ర వేసేస్తూ ఉంటుంది. సరే, అవమానాలు 1-2 అంటే తట్టుకోగలుగుతాం, కానీ ఒకేసారి గుంపగత్తుకు మన మీద ఎప్పుడైతే పడిపోతాయో దాన్ని తీసుకోవడం కూడా చాలా కష్టం. ఇవాళ పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, పరుగు పోయిందని పరుగు హత్యలు కూడా చూస్తూ ఉంటాం మనం కొన్ని చోట్ల. అంటే ఒక మనిషిని కొంతమంది డీమోటివేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అంటే, కొన్ని సందర్భాల్లో ఇట్ లీడ్స్ టు సూసైడ్, ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ అది ఓవర్కమ్ అయ్యి కూడా ఎన్ని అవమానాలైనా సరే ఫేస్ చేసి ఒక మనిషి ఛాంపియన్గా నిలబడాలి అని అంటే, ఆ ఛాంపియన్గా నిలబడడానికి కూడా వాళ్ళకి కొంతమందికి ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు లైఫ్లో సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆ ఫెయిల్యూర్స్ని కంటిన్యూ చూస్తూనే ఉంటారు. ఫెయిల్యూర్ని సక్సెస్ఫుల్గా ఆ ఫెయిల్యూర్ని కూడా తట్టుకొని ఒక మనిషి బయటపడాలి అని అంటే ఎలా, హౌ? అవమానాలు జరగటం, సొసైటీ సపోర్ట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా వన్ కేటగిరీ ఆఫ్ ఫెయిల్యూర్స్లో కన్సిడర్ చేసేసుకుంటారు. అవును. ఫెయిల్యూర్ అనేది చాలామంది ఒక కేజ్గా భావిస్తారు, కానీ ఫెయిల్యూర్ అనేది కేజ్ కాదు, ఒక సేజ్. సేజ్ అంటే మనకి జ్ఞానం ఇచ్చే వాళ్ళని సేజ్ అంటాం, మనకు నేర్పించే వాళ్ళని సేజ్ అంటాం. ఫెయిల్యూర్ మనకి నేర్పిస్తుందే తప్ప మన కిందకు తొక్కదు. కానీ 99% పీపుల్ ఫెయిల్యూర్ని ఒక కేజ్గా భావించి వాళ్ళని వాళ్ళు ఇమోషనల్గా బంధించుకుంటారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అ కేజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సేజ్. ఇట్ విల్ టీచ్ యూ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ట్రూ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్, రైట్? అవమానాలు అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి నో సపోర్ట్, ఫెయిల్యూర్స్ లెక్కలేనన్ని. అతని లైఫ్, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ని చూస్తే భయం వేస్తుందండి. ఇంత హీనంగా ఉంటుందా, ఇంత డేంజరస్గా ఉంటుందా పార్ట్ ఆఫ్ లైఫ్? ఆయన లైఫ్లో ఒక పార్ట్ చూస్తే. అంటే హీనంగా అన్న పదం నేను ఎందుకు వాడానంటే, ఎక్కడా పాజిటివ్ లేదు ఒకప్పుడు ఆయనకి. చాలా చిన్న వయసులో తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్యామిలీని. వాళ్ళు 3 సిబ్లింగ్స్, తల్లి చూసుకునేది. అలా చూసుకుంటున్న తల్లి ఈ అబ్బాయి టీనేజ్కి వచ్చేటప్పటికి 16 ఏళ్ల వయసులోనో 15 ఏళ్ల వయసులోనో తల్లి కూడా చనిపోయింది. చుట్టుపక్కల లొకాలిటీ అంతా బ్యాడ్ అన్న పదానికి మీరు ఎంత హయ్యర్ డెఫినేషన్ ఇస్తే దానికంటే 10 రెట్లు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది చుట్టుపక్కల, ఆయన పుట్టి పెరిగిన లొకాలిటీ. ఇటువంటి నెగిటివ్ లొకాలిటీ తన మెంటాలిటీ పైన ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఏంటి జీవితం అని అసహ్యం వేసింది ఆ పిల్లగాడికి. దానివల్ల అతనిలో 2 ఇమోషన్స్ పుట్టినాయి, ఒకటి ఫ్రస్ట్రేషన్, ఒకటి యాంగర్. ఈ 2 తనని మిస్డైరెక్ట్ చేసినాయండి. ఎంత మిస్డైరెక్ట్ చేసినాయంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లగాడు రోడ్డు మీద గొడవలు పడేవాడు. జనాలని, ఒక టీనేజర్ అండి, జనాలని కొట్టేవాడు. పొద్దున్నే పోవటం, ఎవడు దొరుకుతా, ఎందుకంటే లోపల ఫ్రస్ట్రేషన్, కోపం అంతా బయటికి రావాలి. ఆ పిల్ల ఏంటి నా జీవితం ఇది, ఇన్ని కష్టాలు ఎందుకు, ఒక నెగిటివ్ ఎమోషన్ అంతా బయటపడిపోవాలి రోజుకి. జనాలు కొట్టడం అంటే ఏదో సరదా కొట్టడం కాదండి, రక్తాలు కారిపోయేది. దొంగతనాలకు అలవాటు పడ్డాడు, దోపిడీలకు అలవాటు పడ్డాడు, ఒక క్రిమినల్గా మారాడు. 13 ఏళ్ల వయసులో దగ్గర 38 సార్లు జైల్లోకి పోయి వచ్చాడు. అరే, ఇది ఇన్స్పిరేషన్ ఎట్లయిందిరా కాశ్యప్? చెప్తా ఎట్లయిందో. మిమ్మల్ని జైలుకి పోమని చెప్పట్లా, అందుకే పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నానండి. 13 ఏళ్ల వయసులో 38 సార్లు జైల్లోకి వెళ్ళి
16 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి ఇంకా చిన్న వయసులో తండ్రి వదిలేసి వెళ్తే సొసైటీలో అందరూ నీచంగా మాట్లాడుతుంటే తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్, కోపం బయటికి వచ్చి నెగటివ్ డైరెక్షన్లో ఛానల్ అయితే జైల్లో జీవితం గడిపిన వ్యక్తి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత 20 ఏళ్ల వయసులో వచ్చేటప్పటికి ప్రపంచంలో అందరూ ఈ వ్యక్తి ఎలా మారాడు అనే ఆలోచన అందరినీ షాక్కు గురయ్యేటట్టు చేసింది. అతను ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు తనని బాబ్ అనే ఒక వ్యక్తి కలిశాడు. బాబుకి బాక్సింగ్ అంటే ఇష్టం. తను అన్నాడు, ఇతని కళ్ళల్లో కోపం ఎప్పుడు కనపడుతుంది? లోపల ఉన్నప్పుడు, రైట్? మనుషుల్ని ఇంత చితకబాతున్నాడే. ఒకరోజు ఆయనకు పావురాలంటే చాలా ఇష్టం అండి. ఈ పిల్లగాడికి పావురాలను ఎవరో ఏడిపిస్తుంటే ఈ పిల్లగాడ ఆ పావురాల్ని ఏడిపిస్తున్న అతన్ని ఎంత కొట్టాడంటే ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు తీసుకుపోయాడు. ఈ బాబు అనే వ్యక్తి అది చూసేమన్నాడంటే, ఇతనిలో ఇంత కోపం, ఇంత కసి, ఇంత ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ హై ఎనర్జెటిక్ ఇమోషన్స్ అండి. వీటిని గనక మనం యూజ్ చేసుకుంటే కమర్షియల్ యాంగిల్లో థింక్ చేసినట్టు. అబ్సల్యూట్లీ. బాబ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ పిల్లగాడితో స్నేహం చేసి కస్ డి అమాటో అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే. ఆయన ఆ రోజుల్లో బాక్సింగ్ ట్రైనర్స్లో పేరున్న వ్యక్తి. ఈ పిల్లగాడికి ఆయన ఏం చెప్పారంటే, నీలో ఇంత కోపం ఉంది, నీలో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది, కానీ దాన్ని కనుక ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లగాడు ఒప్పుకున్నాడు, రెడీ, నేను ఛానలైజ్ చేస్తా. పని పాట లేకుండా అందరినీ కొడుతున్నావుగా, పర్పస్తో రింగులో జనాలను కొట్టు. పని పాట లేకుండా అందరినీ కొట్టే బదులు ఒక పర్పస్తో అదే కోపం, అదే ఫ్రస్ట్రేషన్, అదే యాంగర్ రింగులో నీ అపోనెంట్ మీద చూపి ఏమవుతుందో చూడు. అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ని చేసింది ఆ వ్యక్తిని. అది ఏ రేంజ్లో ఆ పిల్లగాన్ని తీసుకెళ్ళిందంటే దగ్గర సంవత్సరానికి $700 మిలియన్ టర్నోవర్ చేసే వ్యక్తిగా తీసుకెళ్ళింది. ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఫెయిల్యూర్ నుంచి వచ్చిన బాధని ఛానలైజ్ చేస్తే అది ఎంత దూరం పోయిందంటే అతను ఆడిన 58 మ్యాచుల్లో 52 మ్యాచ్లు గెలిచాడు. 52 మ్యాచ్లు గెలిచాడు. దాంట్లో చాలా వరకు నాకౌట్లే. అందులో అండి ఆయన చూసిన ఫెయిల్యూర్ ఆయన కష్టపడి రిజల్ట్ రాకపోవటం కాదండి, అసలు ఏం చేయాలో తెలియక క్రిమినల్ అయ్యాడు. నేను దాన్ని సమర్థించట్లేదండి, ఆయన క్రిమినల్ పాస్ట్ గురించి నేను మాట్లాడతా. యూఆర్ గెటింగ్ ఇట్? వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ champions in the history of boxing, మైక్ టైసన్ని ఈ బాక్సింగ్ కోచ్ కలిసి మైక్ టైసన్ యొక్క ఎనర్జీస్ని ఛానలైజ్ చేస్తే ఫస్ట్ ఆడిన ఒలింపిక్స్లోనే 2 గోల్స్ వచ్చినాయండి. ఫస్ట్ ఆడిన 26 మ్యాచ్లు గెలిచేశాడు. దాంట్లో 16 ఫస్ట్ రౌండ్ నాకౌట్. అంటే ఫస్ట్ రౌండ్లో మైక్ టైసన్ గుద్దిన గుద్దుకి అవతల అపోనెంట్ పడిపోయాడు. అందుకే నేను చెప్పేదండి, ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఈ 2 ఇది గనక ఛానలైజ్ చెయ్యగలిగామా, మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పవర్. ఈరోజు ఇండియాలో ఎంతోమంది యూత్ ఫ్రస్ట్రేషన్తో, యాంగర్తో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. ఆ రెండిటి ఇమోషన్స్లో ఉండే శక్తి మామూలు శక్తి కాదండి. దాన్ని గనక ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే, డైరెక్ట్ చేస్తే, మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.